తెలుగు 99 న్యూస్ ఛానల్ కి స్వాగతం. సీఎం జగన్ కి ఏపీకి పట్టిన సేని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పిల్లి మాణిక్యరావు అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. ఏపీలో పలు గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయని, అభివృద్ధిపై వైసీపీ సర్పంచ్లు ఎందుకు నోరు మెదపట్లేదని అన్నారు. నీ గుండెల్లో ఉన్నాను, నీ కడుపులో ఉన్నాను, నీ ఛాతీలో ఉన్నాను, నీ చేతి మీద ఉన్నానని. క్యాన్సర్ గడ్డ చేతికున్నా, ఛాతీలో ఉన్నా, పొట్టలో ఉన్నా అది ఆ మనిషికి ప్రమాదమే కానీ అది ఏమాత్రం బలం కాదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి క్యాన్సర్ గడ్డే కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరిని బాగు చేసిన బిడ్డ కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నిటినీ దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఉన్న ఇసుకని దోచుకున్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ మొత్తాన్ని దోచుకున్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని తన బిడ్డలుగా భావిస్తే బాగుపరిచేవాడు. కానీ ఆ ప్రజలకి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆరోగ్యాలతోటి ఆటలాడి వాళ్ళ జీవితాలని నాశనం చేసి వాళ్ళ జీవితాల ద్వారా నాశనం అవడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకి ఎట్లా బిడ్డ అవుతాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా క్యాన్సర్ గడ్డ లాంటి వాడని ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది. ఒక నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే నిర్మించాలి, చంద్రబాబు నాయుడు గారు లాగా ఉండాలి. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలంటే నిర్మించాలి, లోకేష్ గారు లాగా ఉండాలి. ఒక నాయకుడు అంటే వినాశనం చేసేవాడు ఏ రోజు కూడా నాయకుడు కాడు. జగన్మోహన్ రెడ్డి వినాశనం చేశాడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాలకి సంబంధించినటువంటి విషయం ఏ ప్రధానులు మాట్లాడినా, ఏ మహాత్ములు మాట్లాడినా గ్రామాలనేవి అభివృద్ధికి పట్టుగొమ్మలు. గ్రామాలు గనక అభివృద్ధి అయితే, పంచాయతీలు గనక అభివృద్ధి అయితే ఆ దేశం అభివృద్ధి అయినట్టే. గ్రామాలు పచ్చగా ఉంటే ఆ దేశం పచ్చగా ఉన్నట్టే. గ్రామాలు మొత్తం కూడా విరజిల్లితే మొత్తం దేశం విరజిల్లినట్టే అని చెప్పేసి మహాత్ములు చెప్పారు. ఎవరైతే మహాత్మా గాంధీ ఉన్నాడో ముఖ్యంగా గ్రామాలకి, గ్రామ పంచాయతీలకి సేవ చేయటం అంటే పరమాత్మునికి సేవ చేసినట్టే, దేవుడికి సేవ